హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ భాగంగా ఫ్రైడే నైట్ 7:30 PM కి చిదంబరం స్టేడియం చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్ మ్యాచ్ లో కేకేఆర్ తో ఆడబోతున్నారు. అయితే రాజస్థాన్ టీం 2022 ఐపీఎల్ ఫైనల్ లో ఓడిపోయి ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే ఎయిమ్ తో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే, ఆన్ ది అదర్ సైడ్ సన్ రైజర్స్ టీం వాళ్ళు లాస్ట్ గా 2018 ఐపీఎల్ లో ఫైనల్ కి రీచ్ అయ్యారు. ఆ తర్వాత నుండి ఫైనల్ కి చేరుకోలేకపోయారు. 2019 and 20 సీజన్స్ లో ప్లేఆఫ్స్ కి వెళ్ళినా గానీ ఫైనల్స్ కి మాత్రం రీచ్ అవ్వలేదు. లాస్ట్ 3 సీజన్స్ నుండి చాలా స్ట్రగ్లింగ్ తో టేబుల్ బాటమ్ లోనే ఉండిపోయారు. కానీ ఈ సీజన్ లో బౌన్స్ బ్యాక్ అయి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సీజన్ లో వీళ్ళకి టైటిల్ గెలవడానికి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ ఎలిమినేటరీ మ్యాచ్ ఎగెనెస్ట్ ఆర్సీబీ పైన ఫెంటాస్టిక్ విక్టరీతో వస్తున్నారు. లీగ్ స్టేజ్ లో వీళ్ళ లాస్ట్ 4 మ్యాచెస్ కన్సిక్యూటివ్ గా ఓడిపోయినా గానీ వీళ్ళకి మొమెంటం లేకపోయినా గానీ ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని ఎలిమినేటర్ లో ఓడించారు. ఈవెన్ వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ మ్యాచ్ లో ఒక దశలో ఆర్సీబీ బ్యాటర్స్ మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారన్న సమయంలో వీళ్ళ బౌలర్స్ మంచి బ్రేక్ త్రూస్ అందించారు. అందుకనే ఆర్సీబీ టీమ్ ని కొంత లో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ ఓపెనర్స్ మంచి పవర్ ప్లే స్టార్ట్ ఇచ్చారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ అటాకింగ్ గేమ్ ఆడారు. అలానే ఫినిషింగ్ లో ఇట్మయర్ హార్డ్ హిట్టింగ్ చేసి మ్యాచ్ ని గెలిపించాడు. ఓవరాల్ గా ఒక టీమ్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ మ్యాచ్ లో క్వాలిఫైర్ లో కేకేఆర్ తో ఓడిపోయినా గానీ బట్ సన్ రైజర్స్ టీమ్ కి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. వీళ్ళు పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే అండ్ మిడిల్ ఓవర్స్ లో కొంత స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడితే డెఫినెట్లీ సన్ రైజర్స్ టీమ్ కి భారీ స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ ఓన్లీ కన్సల్ట్ తొందరగా వికెట్స్ ఇచ్చేస్తున్నారు. దాని వల్ల తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ అవ్వడం, పెద్ద స్కోర్ చేయకపోవడం వీళ్ళకి సమస్యగా మారింది. లాస్ట్ 2 మ్యాచెస్ లోనూ ట్రెవిస్ హెడ్ డక్అౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో తన కంబ్యాక్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఫస్ట్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఈవెన్ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. సో అందుకని పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా ఉంటే మిడిల్ ఓవర్స్ లో రాహుల్ త్రిపాఠి మరింత అగ్రెసివ్ గా ఆడతాడు. యాజ్ యూజువల్ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చే నితీష్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్ అండ్ సమత్ పైన బ్యాటింగ్ కి ఒత్తిడి అయితే ఉండదు. ఆల్రెడీ ఈ సీజన్ లో ఆర్ఆర్ టీం పైన ట్రెవిస్ హెడ్ కి 58 రన్స్ నాక్ అండ్ నితీష్ రెడ్డికి 76 రన్స్ నాక్ అయితే ఉంది. ఇక ఎస్ఆర్ఎస్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, ఎక్సెప్ట్ లాస్ట్ కేకేఆర్ మ్యాచ్ భువి ప్రతి మ్యాచ్ లోనూ మంచి ఓపెనింగ్ పవర్ ప్లే స్టార్ట్ అందజేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో టీ నటరాజన్ అండ్ జైదేవ్ ఉనద్కట్ నుండి క్వాలిటీ బౌలింగ్ చూస్తున్నాం. అండ్ వికెట్ కావాలన్న ప్రతి సందర్భంలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీస్తున్నాడు. ఒక్క స్పిన్ డిపార్ట్మెంట్ లోనే ఇష్యూస్ ఉన్నాయి. టీమ్ లో కన్సిక్యూటివ్ గా వికెట్స్ తీసే క్వాలిటీ స్పిన్నర్ అయితే లేడు. డెఫినెట్లీ ఈ మ్యాచ్ లో స్పిన్ డిపార్ట్మెంట్ లో చేంజెస్ తో రావాలి. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వచ్చేస్తే, టోటల్ గా ఈ రెండు టీమ్స్ 19 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే దీంట్లో సన్ రైజర్స్ టీం 10 సార్లు గెలవగా రాజస్థాన్ టీం 9 టైమ్స్ అయితే గెలిచారు. కొంత స్లైట్ అడ్వాంటేజ్ సన్ రైజర్స్ టీం కే ఉంది. ఇక మ్యాచ్ వచ్చేసి చెప్పకలో కాబట్టి ఇక్కడ ఐపీఎల్ స్టార్ట్స్ చూసుకుంటే, ఇక్కడ ఓవరాల్ గా 84 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 49 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 35 టైమ్స్ అయితే గెలిచారు. యూజువల్ గా చెప్పకలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మంచి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ సీజన్ లో ఇక్కడ 7 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 4 టైమ్స్ అయితే గెలిచారు. బట్ ఈ సీజన్ లో మాత్రం కొంత స్లైట్ అడ్వాంటేజెస్ చేజింగ్ చేసే టీమ్స్ కే ఉన్నాయి. ఇక చపక్ స్టేడియంలో ఎస్ఆర్ఎస్ రికార్డ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ వెన్యూలో సన్ రైజర్స్ టీం 10 మ్యాచెస్ ఆడితే దీంట్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. 8 మ్యాచెస్ ఓడిపోగా ఒక మ్యాచ్ టై అయింది. సో క్లియర్లీ చపక్ లో మన టీం ఎంత వీకో ఈ స్టాట్స్ చెప్తున్నాయి. అదర్వైజ్ చపక్ లో రాజస్థాన్ స్టాట్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి కూడా ఇక్కడ వరస్ట్ స్టాట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు 9 మ్యాచెస్ ఆడితే దీంట్లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. 7 మ్యాచెస్ ఓడిపోయారు. ఏ టీం కి ఈ వెన్యూలో బెటర్ స్టాట్స్ అయితే లేవు. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్ లో ఈ వెన్యూలో హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం అండ్ లో స్కోరింగ్ గేమ్స్ కూడా చూసాం.
స్టేడియం. ఇక్కడ జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్ లో స్కోరింగ్ గేమ్స్ అయితే దానికి ముందు ఈ వెన్యూలో 3 సార్లు 200కి పైగా రన్స్ అయితే స్కోర్ చేశారు. మరి ఈ మ్యాచ్ కి స్లో వికెట్ ఇస్తారా లేకుంటే ఫ్లాట్ వికెట్ ఇస్తారో చూడాలి. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ ప్రాబబుల్లీ ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ముందుగా రాజస్థాన్ టీం లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి ఎటువంటి చేంజెస్ రాకపోవచ్చు. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు చేంజెస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సన్వీర్ సింగ్ ప్లేస్ లో జయదేవ్ ఉన్నత్కట్ ని ఆడిపించాలి. ఇన్ కేస్ విజయకాంత్ ని ఆడిపించము అంటే అతని ప్లేస్ లో మయాంక్ మార్కండేని ఆడిపియాలి. ఈవెన్ వీళ్ళకి కావాలి అనుకుంటే ఈ పిచ్ గురించి బాగా తెలిసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అతన్ని ఆడిపించడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎనివే ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలి అంటే వాళ్ళకి బౌలింగ్ లో ఎర్లీ బ్రేక్ త్రూస్ కావాలి. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయిన ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వికెట్స్ వాళ్ళు తొందరగా తీసుకోవాలి. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఆవిష్ ఖాన్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం గెలవాలి అంటే డెఫినెట్లీ వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. ఒక పెద్ద టార్గెట్ ని స్కోర్ బోర్డ్ పైన పెట్టాలన్నా లేకుంటే చేజింగ్ చేయాలన్నా డెఫినెట్లీ వీళ్ళు ఇచ్చే స్టార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సన్ రైజర్స్ బౌలర్స్ కి ఆర్ఆర్ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ వికెట్ చాలా క్రూషియల్. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి ఎగ్నెస్ట్ గా జైస్వాల్ ఒక 60+ నాక్ కూడా ఆడాడు. సో అందుకని అతన్ని ఎర్లీగా అవుట్ చేయాలి. అండ్ ఆల్సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్ వికెట్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ తో లాస్ట్ మ్యాచ్ లోనే ఆల్మోస్ట్ గెలిపించేంత పని చేశాడు. తిని మ్యాచ్ ఎండింగ్ వరకు ఆడితే మ్యాచ్ ని ఈజీగా ఫినిష్ చేస్తాడు. సో సన్ రైజర్స్ కి ఈ 2 వికెట్స్ అనేది చాలా క్రూషియల్. రెండు టీమ్స్ కి ఇది ఇంపార్టెంట్ గేమ్. లాస్ట్ మ్యాచ్ లోనే వీళ్ళ మధ్య లాస్ట్ బాల్ వరకు ఎలాంటి క్లోజ్ కాంటెస్ట్ చూసాము. సో డెఫినెట్లీ ఆ విధంగానే ఈ మ్యాచ్ కూడా క్లోజ్ గా ఉంటుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.